హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. యాక్చువల్లీ చాలా రోజులు అయిందనమాట నేను వీడియో అప్లోడ్ చేసి. ఆలోచిస్తున్నా మళ్ళీ కంబ్యాక్ వస్తున్నప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేస్తే బాగుంటుందో అని. సో పర్ఫెక్ట్ టైమింగ్ వచ్చిందనమాట. సో జపాన్లో ఇప్పుడు సమ్మర్ సీజన్. సో సమ్మర్ ఫెస్టివల్స్ మనకి జపాన్ అక్రాస్ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు నేను ఉంటున్న ప్లేస్ ఏంటి అంటే టోక్యోలో ఓజిమా అనే ప్లేస్లో సమ్మర్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ ఇది ప్రతి సమ్మర్లో లైక్ త్రూ అవుట్ ద మంత్ జూలై అండ్ ఆగస్టులో ఈ ఫెస్టివల్స్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ ఫెస్టివల్స్ యొక్క సిగ్నిఫికెన్స్ అనేది ఏంటి అంటే ప్రతి సీజన్లో జపాన్లో ఫెస్టివల్స్ అనేవి ఈ దాని అథెంటిసిటీని, దాని యొక్క సిగ్నిఫికెన్స్ని ఈ జపనీస్ పీపుల్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో అట్లా వింటర్ ఫెస్టివల్స్ ఉంటాయి, స్ప్రింగ్ ఫెస్టివల్స్ ఉంటాయి, సమ్మర్ ఫెస్టివల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేను సమ్మర్ ఫెస్టివల్ షూట్ చేసుకుందామని వచ్చాను. అండ్ ఇంకా ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ కాలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే ట్యూన్ ఫర్ ద మోర్ అప్డేట్స్. చూడండి, యాక్చువల్లీ ఈ ఒక ప్లే గ్రౌండ్లో సెలబ్రేట్ చేస్తున్నారనమాట ఫెస్టివల్ని. ఇక్కడ ఈ ఓజిమా అనే ప్లేస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఎక్కడ చూసినా చాలామంది ఇండియన్స్ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇన్ జపాన్ ఎస్పెషల్లీ టోక్యోలో 3-4 ప్లేసెస్లో ఇండియన్స్ అనేది ఎక్కువ నివసిస్తారనమాట. ఒకటి నిషికసాయ్ అని, అది ఎదోగవా ప్రిఫెక్చర్లో ఉంది. ఇంకోటి ఓజిమా. సో ఇప్పుడు మనం ఓజిమాలో కనుక చూస్తే మీరు ఎక్కడ చూసినా ఇండియన్స్ అనేది మీకు చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తున్నారు. అదే నేనున్న ప్లేస్లో ఏంటి అంటే నేను మొత్తం జపనీస్ కమ్యూనిటీలో ఉంటున్నాను కాబట్టి నాకు అంత ఇండియన్స్ కనిపించరు. బట్ ఇండియన్స్ ఇట్లా వచ్చి జపనీస్ ఫెస్టివల్ని చూడడానికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి, కనుక చూస్తే ఇక్కడ ఈ ఫెస్టివల్కి సపరేట్ డ్రెస్ అనేది కిమోనో అంటారు. అక్కడ పాప అయితే ఏదైతే వేసుకుందో అది కిమోనో అంటారు. ఇట్లా అమ్మాయిలైనా అబ్బాయిలైనా కిమోనో వేసుకొని ఇట్లా డ్యాన్స్ అనేది ఇక్కడ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి డ్యాన్స్ కూడా వేస్తారు. వీళ్ళు దగ్గర 1 month 2 months నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఈ ఫెస్టివల్ అనేది ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. వావ్, చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వీళ్ళందరూ ఆర్గనైజర్స్ ఉన్నారు. సో చూసారు కదా, ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి ఇండియన్స్ అయినా జపనీస్ ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటున్నారు. సో అది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇండియన్ స్టాల్స్, జాపనీస్ ఫుడ్ స్టాల్స్ అనేవి ఇక్కడ ఈ ఫెస్టివల్ కోసము స్టాల్స్ కూడా ప్రిపేర్ చేశారు. సో చూపిస్తాను మీకు స్టాల్స్, ఖచ్చితంగా చూడండి. జాపనీస్ స్టాల్స్ అనేది వావ్. ఇది యాక్చువల్లీ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఇప్పుడు త్రూ అవుట్ జపాన్లో మీకు కనుక చూస్తే లిక్విడ్ స్టాల్స్, సాలిడ్ స్టాల్స్ అన్నీ ఉంటాయి. ఇట్లా లిక్విడ్ స్టాల్స్ కనుక చూస్తే ఇక్కడ జపనీస్ అక్కడ ఒమారు డ్రింక్ 300 yen. అండ్ నెక్స్ట్ ఓకిమా ఈ డ్రింక్, ఇది మళ్ళా కకుతెకి డ్రింక్ 400 yen. సో అన్ని డ్రింక్స్ మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫలూదాస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉండడం జరుగుతుంది. అండ్ చూడండి నెక్స్ట్ సో ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఎవరన్నా అడుగుదాము ఇండియన్స్ ఇక్కడ ఎలా ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఏందో అని. అక్కడ నాకు ఇద్దరు కనిపిస్తూ ఉన్నారు. సో వెళ్ళి అడుగుతాను. హలో గైస్, ఆర్ యూ గైస్ ఫ్రమ్ ఇండియా? Yes. Yeah, hi, my name is Sriharsha. I have recently started my own YouTube channel here. So I just came to this place just to shoot this video, just to understand the importance of the festival so that the people at my place can view this video and they can also understand the beauty of this festival. So your good name? Aishwarya. Aishwarya, hi, my name is Harsha. Yeah, your good name? Akanksha.
Akanksha. Hi Akanksha, nice to meet you. So where are you from, Akanksha? Indore. Indore. And Indore. So what about you? Where are you from? Hyderabad, Telangana. Hyderabad. Telugu vara meeru? Yes. Yeah, I'm also from I'm from Andhra, but I have worked in Hyderabad for 1.5 year. Okay, okay. సో ఎంత తెలుగులో ఓకేనా మాట్లాడొచ్చా? సో ఎంతకాలం అయింది మీరు జపాన్ వచ్చి? 8 months. 8 months అవుతుంది. సో ఫస్ట్ టైమా మీరు ఈ ఫెస్టివల్ని చూడటం, లేకపోతే ఇదివరకు చూసారా? ఇదే ఫస్ట్ టైం. సమ్మర్. వావ్, ఎలా అనిపిస్తుంది? ప్రెటీ గుడ్. మన తెలంగాణలో బతుకమ్మ లాగా అనిపిస్తుంది. తెలంగాణలో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో ఇట్లా సమ్మర్ ఫెస్టివల్ కూడా అలా జరుగుతుంది అనిపిస్తుంది. వావ్, ఈ జపాన్కి వచ్చిన తర్వాత ఫెస్టివల్స్ ఇట్లాంటివి ఏమైనా అటెండ్ అయ్యి ఉన్నారా ఇది వరకు? లేదు, నాకు తెలిసినంత వరకు ఇలాంటి ఫెస్టివల్స్ సమ్మర్లోనే అవుతాయి. ఓ, సమ్మర్లోనే అవుతాయి. యాక్చువల్లీ చూస్తున్నాం కదా, అందరూ డిఫరెంట్ కిమోనోస్ అనేది జపనీస్ కాస్ట్యూమ్స్ వేర్ చేసుకొని మరి సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ ఫెస్టివల్స్ని. అండ్ నెక్స్ట్, సో మీరు ఎట్లా ఇక్కడ స్టూడెంటా లేకపోతే ఆర్ యూ వర్కింగ్ ప్రొఫెషనల్? సో యూ వర్కింగ్ ప్రొఫెషనల్, యూ వర్క్ ఇన్ ఐటీ. నైస్, ఇంట్రెస్టింగ్. ఎస్, హలో ఆకాంక్ష, యూ ఆర్ ఫ్రమ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? Indore. इंदौर. ओके ओके ओके. मैं भी हिंदी आता है, लेकिन जो बोलता हिंदी में ग्रामेटिकल मिस्टेक भी बहुत ज़्यादा होता है, उसके वजह से इंग्लिश में बात करने के लिए बात करें तो. सो फ्रॉम हाउ लॉन्ग यू आर लिविंग इन जापान? 4 months. It's been 4 months. Wow, I think you came in the month of March. So how are you feeling? So how is Japan? Yeah, it is good, clean. People are polite here. Okay. Like, summer is very annoying here. Okay. Every time you are stepping out and you will be full in sweat and all. Yes. It is very annoying, but yeah. Okay, But so you came to Japan very recently. Yeah. You are attending this festival for the very first time, I think. So, can you make the comparison between the festivals that you used to celebrate in India and this festival in Japan? Like, yeah, it is similar to Garba. Garba. Yeah. What is Garba actually? What is that Garba, festival? you know, in Gujarat it is very famous. Dandiya? Yeah, Dandiya. Dandiya. In Dandiya they use stick, in Garba they use hand. So Okay. here also they are wearing kimono Okay. and they will make one round circle. Okay. Then some steps they will do. Right. So, Similar to Garba only. and also you can see Indian stalls Yeah. over there. So, have you tried eating Yeah. the Indian food here? Yeah, I've tried mango lassi. It is like good. Okay. It Nice. is more like similar to Mela. Mela. Yeah. Yes. Because at Andhra and Telangana, I am from Andhra, and Vaishnavi, you are from Telangana. So we have the same kind of festival that we used to celebrate in Andhra and Telangana, which is Batukamma. So this is like the Batukamma season in Telangana now. Bonalu, right? Bonalu also. Okay. Batukam dancing style Batukama laga అనిపిస్తుంది. Okay. Dancing style Batukamma laga అనిపిస్తుంది. So are you guys friends? Yes. Okay. Nice. Are you guys staying together here in Japan? No. Okay. So you came to see the festival here. Yeah. So anyway, thank you so much and have a nice day. Yeah. వావ్, యాక్చువల్లీ ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఇండియన్సే అనమాట. హలో సార్, నైస్ మీటింగ్ యూ. వాట్స్ యువర్ నేమ్? My name is Yogi. యోగి. హలో. అశుతోష్. Manikanda. So where are you from, Yogi san? Yeah, I am basically from Delhi in India. Okay. And but I came to Japan in 2016, and since 2016 I am here permanently. So I am a local employee in Japan. Oh, And okay. before that, I used to work in Sony Japan. So from Sony Japan, I used to travel as a business trip from 2009 to 2011. Okay. So that's why I'm more engaged in the I'm more engaged with the Japanese people. Now you have And, become the localite in Japan. Yes, I can say that. Hey, hello Ashutosh, nice meeting you. Where are you from? I am from Odisha. Orissa. So from how long you are living in Japan? I have been living from last year only. Last year I came to Japan. Acha, 1 year. 1.5 year. 1 year. So how are you feeling? How is Japan? It's really good. Lifestyle Yeah. and all everything is good. Yeah. Yes. Your good name, sir? Manikandan. Manikandan. How are you? Fine. So from how long you are living in Japan? Yeah, I'm living from past 3 years. 3 years. So then you might be knowing about all the Yes, places yes, in I Japan. know about this Masjid last year and this. Excellent. So Yogi-san, I have a question to ask you because I came to Japan in 2023. I'm working in Japan from last 2 years, but I have never been to this summer festival. I just want to know why Japanese people are celebrating these festivals. See, basically in Japan, every season have a festival. Okay.
So every like a season have a festival. So in the summer we call like a Natsu Matsuri in Natsu Japanese. Matsuri. So if you see that in this month of July and August, you will see there are a lot of Matsuri in all a local area. So this is a housing society, Okay. and I'm a part of this housing society. Oh, So almost 250 Indian families are staying here. excellent. And overall, I think is if I'm not wrong, more than 1,000 families are there. Okay. 1,000 or maybe 1,200 families, and out of 1,200 families, almost like 200 to 50 almost like Indian families are staying here. Excellent. So so this Natsu Matsuri is every year we are like celebrating this Natsu Matsuri, which is called Summer Festival. So this Summer Festival will run for 2 days, this Saturday and Sunday. So today it will be till 9 o'clock and tomorrow it will be till 8 o'clock. Okay, okay. And this is like a Japanese festival, but being as an Indian, since there are a lot of Indian are staying here, so I have requested and I have introduced the Indian shops also. So you can see there is some Indian I can see Indian stalls and people are Yes, yes. loving biryani also here. So a lot of Japanese people these days are starting eating the Indian food, and they like the Indian food. They like the spicy food as well. Yes. So now you can see that a lot of not only Indian but a lot of Japanese people are also enjoying the Indian food. Yeah, how do you feel? Because if you see Japanese people celebrating Diwali, Holi, Indian festivals, Yes. and we Indians are celebrating these Japanese festivals So too. honestly speaking, they are really happy that when they see that some foreigners are also cooperating with them. They are, foreigner people, they have involved in their festival. They are helping them, so they are really happy with that. Excellent. So I thought, so who are organizing this festival actually? So this festival is organized by the association. Okay. The association of this whole community. So now in this community we are 7 Indian people who are in this committee. Excellent. So yes. So Indians organizing Japanese festival. No, this organized by Japanese people only. Okay. But we Indian also participating and we are helping them. Excellent, excellent, excellent. You know what? This is like a spellbounded moment for me where Indians are putting their hands in celebrating the Japanese festival together, Yes. which is considered as the most auspicious moment for me. Yes. And also, as you're the localite of Japan, even it has given me a lot of scope to understand more about this festival. Yes. And thank you so much for sharing the information. Thank you very much. Yes, and thank you so much, Ashutosh ji, and thank you so much, Manikandan ji. సో గాయస్ చూశారు కదా, అతను ఆల్మోస్ట్ 6 years నుంచి జపాన్లో ఉంటున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇండియన్స్ జపనీస్ వాళ్ళతో కలిసి ఈ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది చాలా చాలా ప్రౌడ్ మూమెంట్ అనమాట. వాళ్ళు కూడా అదే హార్మనీ అనేది ఈ క్రియేట్ అయ్యి స్ప్రెడ్ అవుతూ ఉంది. సో గుడ్ టు సీ ఇండియన్స్ పార్టిసిపేటింగ్ అండ్ పుట్టింగ్ దేర్ హ్యాండ్స్ ఇన్ జపనీస్ ఫెస్టివల్. గాయస్ స్టేషన్కి వచ్చేసాను, ఇంటికి వెళ్తున్నాను అనమాట ఇప్పుడు. కానీ ఫెస్టివల్ మాత్రము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు జపనీస్ పీపుల్. వాళ్ళనే కాకుండా ఇండియన్స్ కూడా దీన్ని సెలబ్రేట్ చేస్తుండేసరికి ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ద మోర్ అప్డేట్స్ అండ్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.